హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ టెక్ విజన్ తెలుగు. నా ఛానల్ యొక్క ముఖ్య అభిప్రాయం ఏమిటంటే ఏసీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్లో వచ్చే కొన్ని కంప్లైంట్స్, అలాగే ఎర్రర్ కోడ్స్ మరియు టెక్నీషియన్స్కి ఉపయోగపడే కొన్ని టెస్టింగ్ మాడ్యూల్స్ కోసం చెప్పడానికి ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏమిటంటే ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లో ఉన్న UVW వేరియబుల్ కంప్రెసర్ యొక్క కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్రెసర్ని డైరెక్ట్గా ఆన్ చేసి చూడవచ్చు. ఇన్వర్టర్ మోడల్లో ఉన్న అన్ని రకాల ఆల్ బ్రాండ్స్ రిఫ్రిజిరేటర్స్ కంప్రెసర్స్ ఈ మాడ్యూల్తో చెక్ చేయొచ్చు. ఈ మాడ్యూల్ UVW కంప్రెసర్ టెస్టింగ్ మాడ్యూల్. టెక్నీషియన్స్కి ఉపయోగపడే UVW కంప్రెసర్ టెస్టింగ్ మాడ్యూల్ కోసం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది కంప్రెసర్ మాడ్యూల్, రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ మాడ్యూల్ అన్నమాట. రిఫ్రిజిరేటర్లో మనకి ఇన్వర్టర్కి సంబంధించిన అన్ని కంప్రెసర్లు, అంటే సింగిల్ డోర్ దగ్గర నుండి మనకి మొత్తం డొమెస్టిక్లో మనకి 760 వరకు కూడా కంప్రెసర్లు అనేవి ఉంటాయి. డొమెస్టిక్లో 760 లీటర్స్ వరకు ఉంటాయి. కంప్రెసర్లో 10 సెకండ్స్లోనే వెంటనే ఆన్ అయిపోతుంది. అంటే మామూలుగా రిఫ్రిజిరేటర్లో 15 మినిట్స్ నుండి 20 మినిట్స్ వరకు అలా డిలే టైం అనేది కంప్రెసర్ ఆన్ అవ్వడానికి ఉంటుంది. అయితే ఈ మాడ్యూల్తో కంప్రెసర్ని ఆన్ చేస్తే డిలే టైం అనేది ఏమి ఉండదు. ఒక 5 సెకండ్స్లోనే కంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది. టైం అనేది వృధా అవ్వకుండా ఉంటుంది. సరే, ఇక ఎలా ఆన్ అవుతుందో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. అయితే ముందుగా LG కంప్రెసర్ తీసుకున్నాను. LG కంప్రెసర్ తీసుకొని UVW టెస్టింగ్ మాడ్యూల్తో అయితే ఆన్ చేసుకున్నాను. ఇలా ఆన్ అయితే మనకి కంప్రెసర్ అనేది బాగా వర్క్ అవుతున్నట్టే. ఇప్పుడు నెక్స్ట్ కంప్రెసర్ శాంసంగ్ తీసుకున్నాను. శాంసంగ్ కంప్రెసర్కి జాక్స్ కనెక్ట్ చేస్తున్నాను. జాక్స్ కనెక్ట్ చేసి కంప్రెసర్ని అయితే ఆన్ చేసి చూపిస్తాను. మనకి ఏదైనా కంప్లైంట్ ఉన్నట్లయితే కంప్రెసర్లో రెడ్ లైట్ అనేది 3 టైమ్స్ బ్లింకింగ్ అవుతూ ఉంటుంది.